బయటకైతే గుంజేద్దాము. అరే అరే మొత్తానికి మీరు చూసుకోవచ్చు ఎట్లా గుంజుకోవస్తుందో మన జేసీబీ. మన ఆఫ్ రోడ్ కార్ చూడండి మొత్తమే ఎట్లా ఎంతగానో గుంజుకోబోతుందో. మన కృష్ణ కార్ చూడండి, ఇది కూడా 4x4 మొత్తం 4 టైర్లు అయితే తిరుగుతున్నాయి. అయినా కానీ బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తలేదు, మొత్తమే బురదలు. అరే లోపల కొద్దిగా ఇగో నేనే ఇరికిపోయేటట్టున్నా, చాలా ఎక్కువైతే బురద ఉంది. ఇంకా మన టోచింగ్ కార్ అయితే జేసీబీని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా మనం వేరే కార్ని రెస్క్యూ అయితే వేద్దాము. ఇక్కడ ఉక్క అయితే వేస్తున్నా, ఇక దీన్ని చూసుకోవచ్చు క్లియర్గా ఉక్క అయితే వేసేసిన. మరి ఇంకా ముంగలు గుంజాము, ఒకసారి లేపుదాము. లేపదా? అరే అరే ఈజీగా లేపేస్తుంది కదా, మీరు చూసుకోవచ్చు. ఈజీగా గుంతల నుంచి బయటికైతే లేపేస్తుంది. హలో గాయ్స్, నేను మీ వంశీ. ఈరోజు మీరు ముంగట చూసుకోవచ్చు గ్యారేజ్లో 4 కార్లు మాత్రమే ఉన్నాయి. మన దగ్గర కార్ కలెక్షన్ అంటే ఒక 20 కంటే ఎక్కువనే కార్లు ఉన్నాయి కదా, అవి మొత్తం పెద్ద రిస్కులు అయితే పడిపోయినాయి. మీరు ముంగట చూసుకోవచ్చు మొత్తం నెక్స్ట్ లెవెల్ నీళ్ళలో అయితే ఇరికిపోయినాయి మన బండ్లు. ఇక మీరు ముంగట చూడవచ్చు మొత్తం ఒకప్పటి మన దగ్గర డీజే కార్ ఉంటున్నాయి కదా, అది మొత్తం నీళ్ళలో ఇరికిపోయింది. కొంచెం ముంగట పోయిన తర్వాత ఇంకొకటి మన పాతది ఆఫ్ రోడ్ కారు, ఇది ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. ఇది కూడా నీళ్ళలో ఇరికిపోయింది. ఇంకొంచెం ముంగటకు వచ్చిన తర్వాత చూసుకోండి మన పాతది ఇంకొకటి ఈ జేసీబీ ఉండే కదా, పాత జేసీబీ, అది కూడా నీళ్ళలో ఇరికిపోయింది. ఇంకా నాగిని కారు ఉండే ఇంట్లో, ఇంకా షేడ్ కూడా అవుతుంది. ఇగో ఇట్లా షేడ్ చేసినా కానీ బయటకైతే వస్తలేదు, మొత్తమే బుడ్డలో ఇరికిపోయింది. ఇగో నెక్స్ట్ లెవెల్ నీళ్ళైతే వస్తున్నాయి. మన టెస్లా కార్ చూడండి, ఇది కూడా 4x4 మొత్తం 4 టైర్లు అయితే తిరుగుతున్నాయి. అయినా కానీ బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తలేదు, మొత్తమే బుడ్డలు. అరే లోపల కొద్దిగా ఇగో నేనే ఇరికిపోయేటట్టున్నా, చాలా ఎక్కువైతే బురద ఉంది. మొత్తం చూసుకోవచ్చు బండ్లు అయితే మొత్తం నీళ్ళలో అయితే తిరిగిపోయినాయి. దానివల్ల ఇగో నేనే బయటకు వస్తలేను, మొత్తానికైతే బయటకైతే వచ్చేసిన. ఈ కాళ్ళు అసలు ఇట్లా నీళ్ళలో ఎందుకు ఇరికిపోయినాయి అంటే, నిన్న నైట్ టైము అంటే చీకట్లు వచ్చినాయంట, ఈ బండ్లు మొత్తం గ్యారేజ్ కోదామని చీకట్లు వచ్చినాయంట. దానివల్ల ఈ బురద నీళ్ళు అయితే డ్రైవర్లకు అయితే కనిపించలేదు, మొత్తం వచ్చి బురదలు అయితే ఇరికిచ్చేసారు అందరూ. మీకు ఇప్పుడు ఇంకొక బండి అయితే చూపిస్తా, మీరు అందరూ అయితే షాక్ అయిపోతారు. చూసుకోవచ్చు మీరు ముంగట మొత్తానికి గుంతలు అయితే పడిపోయింది ఒక బండి. అవన్న కొంచెం బెటర్, వచ్చి బురదలాగినాయి. ఇది మాత్రం వచ్చి సీదా గుంతలనే పడిపోయింది. అందుకే ఇక్కడ డేంజర్ జోన్ అని టేప్ కూడా పెట్టిరు. ఇప్పుడు దీన్ని కూడా మనం రెస్క్యూ అయితే చేయాలి. 1 2 3 4 మొత్తం 5-6 కార్లు ఉన్నాయి. దీంట్లో మొత్తాన్ని రెస్క్యూ అయితే చేద్దాము. ఎందుకంటే మన దగ్గర పెద్ద జేసీబీ అయితే ఉంది కదా, దాని జేసీబీని తీసుకొచ్చి ఇంకొక టోచింగ్ కార్ కూడా ఉంది. అంటే మొత్తానికి పవర్ ఉన్న కార్లు మొత్తం గ్యారేజ్కి అయితే వెళ్ళిపోయినాయి. పవర్ లేని ఉంటాయి కదా, పవర్ లేని మొత్తం ఇగో ఈయన్ని ఆగిపోయినాయి. ఇది చిన్న కార్ కదా, దీనికి అసలే పవర్ అయితే ఉండదు, వచ్చి గుంతలు అయితే పడిపోయింది. దీన్ని జేసీబీతోనే అయితే తీద్దాము. జేసీబీతోనే ఒకవేళ వెళ్ళకపోతే మన దగ్గర టోచింగ్ కార్ ఉంది కదా, దానికైతే తాడు బయటకు వస్తుంది, దాంతోనైతే తీద్దాము. మరి ఇంకా ఈ అన్ని కార్లు అయితే రెస్క్యూ చేద్దాము. ఫస్ట్ మీరు అందరూ ఒక లైక్ అయితే కొట్టండి. అట్లే మరి మన ఛానల్ 50K సబ్స్క్రైబర్లకు చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. అందరూ అట్లే ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టి మన ఛానల్ 50K చేయండి. 50K కాగానే ఒక మంచి పెద్ద ఆర్సీ కార్ అయితే తీసుకొస్తా. ఇక మనం రెస్క్యూ చేయడానికి ఫస్ట్ మన దగ్గర జేసీబీని అయితే తీసుకొద్దాము. మరి మన ఛానల్ 50K సబ్స్క్రైబర్లు రాగానే ఈ 2 కార్లలో ఒక కార్ని అయితే తీసుకొస్తా. మరి బ్లాక్ కలర్ కావాలా గ్రీన్ కలర్ కావాలా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మన జేసీబీని అయితే తీసుకోబోతున్నా రెస్క్యూ చేయడానికి. చూద్దాం. అరే మీరు ముంగట చూసుకోవచ్చు జెర్ర అయితే గ్యారేజ్ ఉంది కదా, ఆర్సీ గ్యారేజ్ బోర్డు అయితే కింద పడిపోతుండే. జేసీబీ తోటి ఇదే ప్రాబ్లము, దాని బకెట్ చాలా పెద్దగా ఉంది కదా, దానివల్ల కొంచెం కిందికైతే దింపుదాం దాన్ని. ఇక కిందికి దింపినాము, ఇప్పుడు ముంగటికైతే ఈజీగా పోతుంది. మీరు చూసుకోవచ్చు, కానీ చాలా మెల్లగా అయితే పోతుంది ఇది. ఎందుకంటే దీంట్లో టైర్స్ లేవు కదా, చైన్ ఉంది కదా, దానివల్ల మెల్లగా పోతుంది బండి. వెనక మీరు వెనకాల కూడా మన టోచింగ్ కార్ అయితే వస్తుంది. జేసీబీ నీళ్ళ నుంచి బయటికి రాగానే టోచింగ్ కార్కి అయితే కట్టేస్తా, టోచింగ్ కార్ తీసుకొని పోతుంది. మరి మన టోచింగ్ కార్ చూసుకోవచ్చు మన జేసీబీని అయితే దొబ్బుతుంది. మన బండ్లు అయితే రెస్క్యూ చేయడానికి దగ్గరికి అయితే వచ్చేసినాయి. ఫస్ట్ అయితే మన డీజే కార్ ఉంది కదా, ఫస్ట్ మన డీజే కార్ అయితే దగ్గరలో ఉంది గ్యారేజ్కు. ఫస్ట్ మన డీజే కార్ అయితే తీసుకోవదాము, దాని తర్వాత ఆఫ్ రోడ్ కార్ని దగ్గర ఉన్న అయితే ఫస్ట్ తీసుకోవదాము. ఇంకా గుంజాం కొంచెం అయితే. బకెట్ అయితే కింద పెడదాము. ఇప్పుడు గుంజదా చూద్దాం వెనకకు. చూసుకోవచ్చు. అరే మన జేసీబీలో ఇంతగానో పవర్ ఉందా, అసలు ఈజీగా దొబ్బుకొని వస్తుంది బకెట్. మీరు చూడండి, ఇగో మంచిగా లాక్ అయితే అయిపోయింది కింద, దానివల్ల ఈజీగా దొబ్బుతుంది వెనకకు. చూడండి మీరు. అరే ఊసిపోయింది, కాకపోతే మళ్ళీ ఇంకొకసారి ముంగట్టుకోదాము. కొంచెం బండి అంటే రొటేట్ చేద్దాం, కొంచెం తిరుగుదాము. ఇప్పుడు మళ్ళీ డౌన్ చేస్తా. ఇప్పుడు చూసుకోవచ్చు మొత్తమే ఆగమాగం చేస్తుంది. నాకు తెలిసి జేసీబీ విరగొట్టేటట్టు ఉంది బండిని, బయటకు తీస్తా అనుకుంటే. చాలు. ఇక మన దగ్గర ఇప్పుడు టోచింగ్ కార్ కూడా పక్కకైతే వచ్చేసింది. దీనికి చైన్ అయితే టోచింగ్ అయితే వేద్దాము. దారం అయితే కిందికి వదులుతా. దారం అయితే కిందికి వచ్చేస్తుంది. ఇంకా దీనికైతే పెట్టేసే కన్నా. చూసుకోవచ్చు మీరు, ఇక్కడైతే పెట్టేసిన. ఇంకా మన టోచింగ్ కార్ అయితే తీసుకొని పోతుంది. ఇంకా తీసుకోమా టోచింగ్ కార్. చూడవచ్చు కొంచెం జేసీబీ అయితే వెనకకి తీసుకుంటా.
టోచింగ్ కార్ అయితే దాని గ్యారేజ్కి తీసుకొని వెళ్ళిపోతుంది. మరి ఇంకా మనం వేరే కార్ని అయితే రెస్క్యూ చేద్దాము. అవి వెనకాల చూడవచ్చు మీరు. టోచింగ్ కార్ అయితే గ్యారేజ్లకు అయితే తీసుకొని వెళ్ళిపోతుంది. టోచింగ్ కార్ అరే చాలా స్పీడ్గా అయితే తీసుకోవద్దుగా మీరు చూసుకోవచ్చు. పోయి ఇటుకకే గుద్దుకుంది. కొంచెం రివర్స్ అయితే వస్తున్నా అగో చూసుకోవచ్చు మీరు. మొత్తానికి మన డీజే కార్ అయితే గ్యారేజ్లకు అయితే పంపించేసిన సక్సెస్ఫుల్గా. ఇప్పుడు అదే టోచింగ్ కార్ మళ్ళీ కూడా వస్తుంది. ఫస్ట్ అయితే మన జేసీబీతో ఇంకొక కార్ని అయితే ఇక్కడ ఉంది కదా, ఇగో అరే నెక్స్ట్ డోర్ బురద అయితే ఉంది. మన ఆఫ్ రోడ్ కార్ ఉంది కదా, దాన్ని అయితే బయటకు తీద్దాం జేసీబీతోని. అంత లోపల టోచింగ్ కార్ కూడా వస్తుంది. ఇక మన జేసీబీని అయితే ముంగట తీసుకొస్తా. మన జేసీబీ అయితే ఇప్పుడు ఆఫ్ రోడ్ కార్ దగ్గరికి అయితే పోతుంది. ఇక దాన్ని కూడా బయటకు తీద్దాము. ఇది జేసీబీ సౌండ్ మాత్రం సేమ్ రియల్ దానిలాగానే వస్తుంది. ఇంకా టోచింగ్ కార్ చూసుకోవచ్చు, ఇది కూడా వచ్చేసింది వెంబడే. ఇంకా రైట్ సైడ్ అయితే మళ్ళీ ఇంకా లోపలికైతే తీసుకోబోతున్నా. చాలా లోపలికైతే పోను, ఎందుకంటే మొత్తం బురదనే ఉంది కదా. ఒకవేళ జేసీబీ ఇట్లా బురదలకు వచ్చి ఇరికింది అనుకో, ఇక దాన్ని తీయడం అంటే చాలా కష్టమే. ఎందుకంటే జేసీబీ చాలా ఎక్కువ బరువు ఉంటుంది. ఇంకా మన బకెట్తో కిందికైతే తీసుకుందాం దాన్ని. ఇంట్లో రొటేట్ ఆప్షన్ ఉంటుంది కదా, చూడవచ్చు మీరు. ఇగో రొటేట్ చేస్తున్నా, ఇంకొంచెం ముంగటికైతే వస్తున్నా. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు దీనికైతే టైర్లు అయితే లేవు. ఎంత బురదలకు పోయినా కానీ ఏం దిగబడిపోదు, ఇది ఏం ఇరికిపోదు బురదలా. కానీ ఎందుకు రిస్క్ ఈయనే పెడుతున్నా జేసీబీని. ఇప్పుడు కిందికైతే తీస్తున్నా, బకెట్ అయితే కిందికి అనుకుంటున్నా. కొంచెం ఇది ముంగట్టుకోవాలి ఇంకా. ఇప్పుడు చూసుకోవచ్చు. అరే ఎంత పెద్ద సైజ్ అయిందో చూడండి. మన జేసీబీ చాలా పెద్దగా ఉంది. మన కార్ గిత్తతుంది, జేసీబీ మాత్రం ఎంత చాలా పెద్దగా ఉంది. నాకు తెలిసి ఒకటేసారి గుంజేస్తుంది అనుకుంటున్నా. కిందికైతే పెడుతున్నా ఇంకా మీరు చూడండి. కొంచెం ముంగటికి రావాలి బండి. ఇప్పుడు కిందికైతే అంటున్నా. గుంజదా గుంజదా ఏమైతే చూద్దాము. ఇది కొంచెం నేర్చుకోనికి చాలా అరే మొత్తం సస్పెన్షన్ మొత్తం అనిపోయింది. బకెట్ చాలా మెటల్ది కదా ఇది. ఇది వడగానే చూడండి మొత్తం టైర్లు మొత్తం ఇంకా దిగిపోతుంది లోపలికి. మరి గుంజదో గుంజో చూద్దాము. అరే మీరు పట్పట్ సౌండ్ కూడా మీకు వినిపించింది అనుకుంటున్నా. అరే గుంజదా గుంజదా అరే చూసుకోవచ్చు మీరు. మొత్తానికి బయటకైతే గుంజేస్తుంది మన జేసీబీ. ఇంతగానో బురదలు ఇరికిపోయింది దాన్ని. చూద్దాము. అరే ఇగో కానీ మన బండిని అయితే స్ట్రేట్ చేసుకుందాం ఫస్ట్ మన జేసీబీని. అరే ఇగో పట్పటన్ సౌండ్ వస్తుంది కదా, బయటకైతే గుంజేద్దాము. అరే అరే మొత్తానికి మీరు చూసుకోవచ్చు ఎట్లా గుంజుకోబోతుందో మన జేసీబీ. మన ఆఫ్ రోడ్ కార్ని చూడండి మొత్తమే ఎట్లా ఎంతగానో గుంజుకోబోతుందో. ఇగో చూడండి మొత్తమే ఉల్టా అయితే పడేసింది. ఇక మన బకెట్ అయితే తీద్దాము. బండి అయితే ఖరాబ్ అయిపోయేటట్టుంది. అరే జేసీబీ చూడండి కింద, జేసీబీ కూడా లేచిపోతుంది దాన్ని చైన్ మొత్తమే. అరే నాకు తెలిసి 2 బండ్లు కూడా ఖరాబ్ అయ్యేటట్టున్నాయి. ఇగో అసలు దాన్ని తీయనికనే వస్తలేదు నాకు. ఇప్పుడైతే తీస్తున్నా. అరే అమ్మా మీ జర్ర అయితే బకెటే దీన్ని లేపేస్తుండే, జర్ర మిస్ అయిపోయింది. ఇంకా మన టోచింగ్ కార్కి అయితే పెడదాం మనము. కొంచెం స్ట్రేట్ అయితే వేస్తాం బండిని. జేసీబీతో కొంచెం స్ట్రేట్ అయితే వేద్దాము. జేసీబీతో కొంచెం దొబ్బినంటే స్ట్రేట్ అయిపోతుంది ఇది. స్ట్రేట్గా చూసుకోవచ్చు మీరు. స్ట్రేట్ అయితే అయిపోయింది. ఇంకా జేసీబీని అయితే పక్క కనేస్తున్నా. ఇంకా మన టోచింగ్ కార్ కూడా దగ్గరికి అయితే వస్తుంది. వెనక మీరు చూడవచ్చు టోచింగ్ కార్ అయితే వెనకకి వచ్చేసింది. కొంచెం స్ట్రేట్ అయితే వేసుకుంటున్నా. ఇక చూసుకోవచ్చు. ఇంకా తాడైతే కింది కనేస్తా. ఇక చాలు తాడు కూడా కొంచెం కింది కనేస్తున్నా. ఈడ ఉగ్జేనికైతే దీనికైతే మంచి ఉక్క అయిపోయింది. చూసుకోవచ్చు మీరు. ఉక్క అయితే వేసేసిన ఇంకా తీసుకొని వెళ్ళిపోతుంది చూడండి మీరు. గుంజదా గుంజ చూద్దాము. అరే ఈజీగా తీసుకోవుతుంది కదా ఏ కారణమైనా కానీ మన టోచింగ్ కారు. కానీ మన గ్యారేజ్ ఇక్కడ వేరే సైడ్ అయితే పోతుంది. ఇక అది గ్యారేజ్లోకి అయితే తీసుకొని పోతుంది. మనం ఇంకో కార్ని అయితే తీసుకొద్దాము. మన జేసీబీ అయితే చిన్న జేసీబీ దగ్గరికి అయితే వస్తుంది. చూడండి మీరు. నేనైతే అసలు ఇట్లా అయితే అసలు అనుకోలేదు. ఎందుకంటే ఒక జేసీబీ ఇంకో జేసీబీ హెల్ప్ చేస్తాను అస్సలే అనుకోలేదు. కానీ ఇంకా చిన్న జేసీబీ మొత్తం ప్లాస్టిక్ ఇది అయితే, ఇది మాత్రం మెటల్ది. ఇగో దీని బకెట్ చూడండి చాలా పెద్దగా ఉంది. ఇక దీనికి కూడా హెల్ప్ చేద్దాము. ఇప్పుడైతే పైకి తీసుకుంటున్నాం. కొంచెం మన బండి కొంచెం ముందడుకోవాలి. మీరు చూడండి జేసీబీ ఇది మాత్రం మొత్తం నీళ్ళలోనే ఉంది. అయినా కానీ ఇంత కూడా ఇరికిపోతలేదు నీళ్ళల్లో. ఇగో నేనే బురదలు ఇరుకుతున్నా కానీ మన జేసీబీ మాత్రం నీళ్ళలో ఇరుకుతలేదు. చైన్ ఉంది కదా దానివల్ల. ఇగో దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా కొంచెం ముంగటికంట బకెట్ని. ఇప్పుడు కింద డౌన్ చేసిందంటే కరెక్ట్ తీసుకుంటా జేసీబీని. కొంచెం స్ట్రేట్ చేస్తున్నా. ఇంకా కిందికైతే అనుకుందాము. సరిపోదా ఇది కొంచెం సైడ్ తీసుకోవాలి. ఇప్పుడైతే సెట్ అయింది. మరి గుంజాము బండిని. అరే మళ్ళీ పైకి వస్తుందిగా ఇది. ఇప్పుడైతే ఫోల్డ్ చేస్తున్నాం దీన్ని. గుంజనికి ట్రై చేస్తా వస్తారా. అరే చూసుకోవచ్చు మీరు. మొత్తం అన్ని బండ్లని కింద అయితే పడేస్తుంది మన జేసీబీ. కొంచెం ముంగటికైతే పోతా. మరి పెద్ద జేసీబీ అయితే దాని పైనకైతే ఎక్కుతుంది. దాన్ని లేపమంటే వెనకకైతే గుంజుతా. చూసుకోవచ్చు మీరు. ఇదైతే చక్కగా ఉండేటట్లేదు. ఇక టోచింగ్ కార్కి అయితే కడతా. అట్లే గుంజుకొని తీసుకొని పోతుందేమో. టోచింగ్ కార్ అయితే వచ్చేసింది. వెనక కొంచెం తాడైతే ఇడుస్తా. ఇగో తాడైతే వస్తుంది. మరి ఇట్లే సెట్ చేస్తా మన తాడు. ఇంకా ఉక్క అయితే వేసేసిన. మరి ఇట్లే గుంజుకొని పోతేమో చూద్దాము.
అరే అరే అట్లే గుంజుకొని వెళ్ళిపోతుంది కదా అది మన టోచింగ్ కార్. మీరు చూసుకోవచ్చు మొత్తం ముంగట 2 టైర్లు అయితే గాలి లేచినాయి. మరి ముంగట 2 టైర్లు కూడా గాలి లేచినాయి. అరే ఇక వెనక చూసుకోవచ్చు మీరు, ఇది బండి కూడా స్టేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతుంది. అరే 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 బల్ల కూడా ఉల్టా పడిపోతుంది. ఇంకా మన టోచింగ్ కార్ అయితే జేసీబీని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా మనం వేరే కార్ని రెస్క్యూ అయితే వేద్దాము. మరి ముంగట నాగిని కార్ అయితే ఉంది కదా, దీని దగ్గరికి అయితే వస్తున్నా. మన నాగిని కార్ని కూడా ఇప్పుడు రెస్క్యూ అయితే వేద్దాము. మెల్లగా అయితే వస్తున్నా నాగిని దగ్గరికి. నాగిని కార్ దగ్గరికి అయితే వచ్చేసింది మన జేసీబీ. ఇంకా చూద్దాము నాగిని కార్ని కూడా తీయదా అని. ఇక బకెట్ అయితే కిందికి అనుకుంటున్నా. మరి గుంజనికి కొంచెం కష్టమవుతుంది కదా. ఇక ముంగడికైతే వస్తుంది బండి. దీన్ని ఇంకా జేసీబీ కొంచెం నేర్చుకోవాలి, నాకైతే అంత వస్తలేదు. కొంచెం సైడ్కి అనుకున్నా అంటే ఇప్పుడు ఇక ఇక్కడ కరెక్ట్ ఇక్కడ పట్టుకుంటుంది, పట్టుకొని గుంజేస్తా అనుకుంటున్నా. చూద్దాము కొంచెం కిందికి అనేస్తా. ఇప్పుడైతే ఇంకా గుంజుదాం బండిని. గుంజేస్తా. అరే ఇది కూడా ఉల్టా పడిపోయేటట్టుంది కదా, కొంచెం ముంగడికైతే పంపిస్తున్నా. ఇప్పుడు నాగిని కార్ని అయితే ఒకసారి నడిపిద్దాము. బండి ముంగల్ కోత చూద్దాము. నాగిని కార్ నడిపిస్తా. నాగిని కార్ అయితే ఇక పోతుంది చూసుకోవచ్చు మీరు. మొత్తానికైతే నాగిని కార్ మంచిగానే పోతుంది. ఈసారి టోచింగ్ కార్తో అయితే అవసరం లేదు. అవి చూసుకోవచ్చు బయటకు వెళ్ళిన తర్వాత మాత్రం మంచిగా వెళ్ళిపోతుంది. ఇంకా అది గ్యారేజ్కి అయితే వెళ్తుంది. డ్యాన్స్ చేసుకుంటూ పోతుంది అదైతే. ఇక మనం ఇంకో కార్ని అయితే రెస్క్యూ చేద్దాము. ఇంకా మన దగ్గర 2 కార్లు ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ మన దగ్గర ఇగో నా చెప్పులు అయితే బయటకు వస్తలేవు, ఇక లోపలనే వదిలేస్తున్నా నేను. చాలా బురద అయితే అయిపోయింది. మరి దీనికి కూడా హెల్ప్ చేద్దాము. ఇప్పుడు ఇంకా మన దగ్గర 2 కార్లు ఉన్నాయి. ఒక టెస్లా కార్ ఉంది, ఇంకొకటి గుంతలు ఉంది కదా చూసుకోవచ్చు మీరు. అప్పటి నుంచి అది గుంతలే ఉంది. ఇక్కడ డేంజర్ బోర్డు కూడా పెట్టిర్రు, మొత్తం టేప్ అయితే వేసిర్రు. ఫస్ట్ అయితే టెస్లా కార్ని తీద్దాము. దీన్ని తీసిన తర్వాత దాన్ని అయితే తీద్దాము. మీరు చూసుకోవచ్చు 4x4 మొత్తం టైర్లు తిరుగుతున్నా కానీ బయటకు అయితే వస్తలేదు. ఇంకా మన జేసీబీ అయితే దగ్గరికి పంపిస్తున్నా. జేసీబీ అయితే కొంచెం ముంగటికి వస్తుంది. దీని ముంగట బంపర్ ఉంది కదా, బంపర్ దగ్గర అయితే పెడతా బకెట్. అరే రే రే అద్దం మలిగిపోతే మన భయం అవుతుంది ముంగట. కొంచెం వెనకకైతే తీసుకుంటున్నా జేసీబీని. చూసుకోవచ్చు మీరు, కరెక్ట్ అయితే పట్టుకుంది కింద. ఇగో మన బకెట్ అనేది కరెక్ట్ పట్టుకుంది. ఇప్పుడు వెనకకైతే గుంజుతా బండిని. మరి పోతుందో చూద్దాము. అరే 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 ఈజీగా గుంజుకొని పోతుంది మన జేసీబీ అయితే. మీరు చూసుకోవచ్చు ఇంకా బయటకైతే గుంజుతా. అరే ఇది మొత్తమే ఇది నాకు తెలిసి జేసీబీ గ్యారేజ్ వరకు తీసుకొని పోయేటట్టుంది. మొత్తం బయట అయితే వదిలేస్తా బురదల నుంచి బయట. ఇగో చూసుకోవచ్చు మీరు. వెనకకైతే వచ్చేసింది సక్సెస్ఫుల్గా. మన దగ్గర ఉన్న టెస్లా కార్ చాలా బరువు ఉంటుంది కదా, దీన్ని గుంజడం కష్టం అనుకున్నా. కానీ జేసీబీ మాత్రం ఈజీగా గుంజుకొని వెళ్ళిపోతుంది. మీరు చూసుకోవచ్చు ఇంకా కూడా మంచిగా తీసుకొని పోతుంది. ఇంకా చాలు, ఇంకా ఈయనే వదిలేస్తా. ఇక ఇక్కడ వదిలేసినా కానీ దీంట్లో పవర్ అయితే ఉంది. ఫస్ట్ 3 కార్లు మన టోచింగ్ కార్ కూడా మీరు చూసుకోవచ్చు. టోచింగ్ కార్ కూడా ఇడికే వచ్చేసింది. ఫస్ట్ 3 కార్లని టోచింగ్ కార్కి ఎందుకు కట్టినంటే దాంట్లో బ్యాటరీలో మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. దానివల్ల ఇదైతే తీసుకొని హెల్ప్ చేసింది. కానీ దీంట్లో బ్యాటరీలో ఛార్జింగ్ ఉంది కాబట్టి ఇది చక్కగా గ్యారేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక బకెట్ అయితే తీసేస్తున్నాను నేను. మీరు చూసుకోవచ్చు ఇంకా దీని అయితే తీసేసిన. టెస్లా కార్ అయితే వెళ్ళిపోతుంది. టెస్లా కార్ ఇగో ఇంత దూరం తీసుకొచ్చినా కానీ ఇంకా కూడా పోతలేదు ముంగటికి. ఏమైందో బ్యాటరీలో పవర్ లేనట్టుంది. అరే 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 ఈ టోచింగ్ కార్ చూసుకోవచ్చు. ఈసారి టోచింగ్ కార్ మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఇగో ఎట్లా దొబ్బేస్తుంది చూడండి. ఇంకా అయితే గ్యారేజ్కి వెళ్ళిపోతాయి. మనం ఇంకొక కార్ అయితే గుంతలు ఉంది కదా, దాన్ని అయితే బయటకు తీద్దాము. అన్ని కార్లు అయితే రెస్క్యూ చేసేసినాము. ఇంకొకటే కార్ ఉంది ఇంకా. మీరు టోచింగ్ కార్ కూడా చూసుకోవచ్చు. టెస్లా కార్ని గ్యారేజ్లో వదిలేసి అది కూడా వచ్చింది. ఇంకొకటే కార్ ఉంది, దాన్ని కూడా హెల్ప్ చేద్దాము. ఇంకా ఈ గుంతలు ఉన్న కార్ అయితే తీద్దాము మెల్లగా. ఇగో బండి అయితే మలుపుకుంటున్నా. కొంచెం దగ్గరికి అయితే పోదాము. ఇంకొంచెం దగ్గరకు వచ్చేసినామంటే ఇక మన బకెట్ అయితే గుంతలకు పంపిస్తా ఫస్ట్. మీరు చూసుకోవచ్చు గుంత పక్కకైతే వచ్చేసిన. ఇంకొంచెం పోయినామనుకో మన జేసీబీ కూడా గుంతలు పడిపోతుంది. ఇంకా ముంగటికైతే పోతలేను. మన బకెట్ని అయితే గుంతలకు దింపుతా ఫస్ట్. చూద్దాం మరి గుంతలకు పోతుందా పోదా బకెట్. అరే గుంతలకైతే పోతుంది. కానీ మీరు వెనక చూసుకోవచ్చు బ్యాలెన్స్ అయితే కొంచెం అవుట్ అవుతుంది. ఎందుకంటే ముంగట వెయిట్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం బ్యాలెన్స్ అనేది వెనక లేస్తుంది బండి. గుంతల కొత్త చూద్దాం. గుంతలకైతే పోయింది, బండిని పట్టుకుంది మన జేసీబీ. ఇప్పుడు బకెట్ అయితే కొంచెం క్లోజ్ చేద్దాము. అరే మిస్ అయిపోతుంది కదా, ఇంకా దీంతోనైతే వెళ్ళేటట్టు అనిపిస్తలేదు. ఇంకా జేసీబీని అయితే బయటకు అనుకుందాము. ఎందుకంటే చాలా లోపట్టుకుంది కదా, బయటకు తీసుకోవడం కష్టము. ఇక మనం రిస్క్ చేసినాం అనుకో మన జేసీబీ కూడా గుంతలు పడిపోతుంది. అందుకని నేనైతే బయటకు అనుకుంటా ఫస్ట్. ఇక బకెట్ అయితే బయటకు వచ్చేసింది. దీని సైడ్కి అయితే పెట్టేద్దాం జేసీబీని. ఇంకా చూసుకోవచ్చు మీ టోచింగ్ కార్ కూడా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇంకా చాలు. అరే టోచింగ్ కార్ ఇంకా జర్ర అయితే గుంతలు అయితే పడిపోతుండే. ఇంకా దారం అయితే సెట్ చేద్దాం కింద. అసలు నాకు తెలిసి దారం కింది వరకు పోతుందో పోదో. కారు మాత్రం చాలా లోపల ఉంది మన లారీ, చిన్న లారీ. అరే మళ్ళీ ఈయనే చుట్టుకుంటుంది ఇది. మళ్ళీ ఒకసారి అయితే దారం అయితే ఇడుద్దాము. ఇప్పుడైతే బయటకు వస్తుంది దారము. కానీ గుంతలకే పోతుందో పోదో చూడాలి. దారం సరిపోకపోతే కష్టము. మొత్తానికి దారం అయితే సరిపోయింది చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఉక్క అయితే వేస్తున్నా. ఇక దీన్ని చూసుకోవచ్చు క్లియర్గా ఉక్క అయితే వేసేసిన. మరి ఇంకా ముంగలు గుంజాము ఒకసారి లేపుదాము. లేపదా. అరే
అరే ఈజీగా లేపేస్తుంది కదా, మీరు చూసుకోవచ్చు. ఈజీగా గుంతల నుంచి బయటికైతే లేపేస్తుంది. ఇంకా ముంగడికైతే తీసుకుపోతా. అరే అరే వస్తలేదు కదా, మొత్తానికి చూసుకోవచ్చు స్ట్రేట్గా అయితే అయిపోయింది. ఇది దీనిలో కూడా బ్యాటరీ అయిపోయింది, ఇది కూడా నడుస్తలేదు. దీన్ని కూడా మనం గ్యారేజ్కి అయితే తీసుకుపోదాము. ఇంకా మెల్లగా అయితే తీసుకుపోతున్నా. ఇంకా లాస్ట్ ఇది ఒకటే కారు ఉండే, మెల్లగా గ్యారేజ్కి అయితే పట్టుకుపోతున్నాయి. ఇక మన జేసీబీ అయితే అక్కడనే ఉంది. సక్సెస్ఫుల్గా 6 కార్లను రెస్క్యూ చేసినాము. మొత్తానికి అవి చీకట్లో వచ్చి మొత్తం ఈ బురదలో చూడవచ్చు మీరు. ఇప్పటికి కూడా ఎంతగానో బురద ఉందో, ఇగో మొత్తం నీళ్ళే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇంకా కూడా ఇంతగానో నీళ్ళు అయితే ఉన్నాయి. అట్లాంటి నీళ్ళ నుంచి మన జేసీబీ, మన టోచింగ్ కార్ అయితే హెల్ప్ చేసి అన్ని కార్లు అయితే రెస్క్యూ చేసి గ్యారేజ్లో అయితే పెట్టేసినాయి. మన జేసీబీ కూడా గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసింది. చూడండి మీరు, ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం మన గ్యారేజ్లో 4 కార్లు మాత్రమే ఉండే, ఇప్పుడు మాత్రం గ్యారేజ్ మొత్తమే నిండిపోయింది. ఇంకా ప్లేస్ అయితే సరిపోతలేదు, అంతగానో బండ్లు అయితే ఫుల్ అయిపోయినాయి. మరి చూసిరు కదా, ఈ వీడియో గిట్లా మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే కొట్టండి. మరి అట్లే మన ఛానల్ 50K సబ్స్క్రైబర్లకు ఛానల్ అంటే చాలా దగ్గరలో ఉంది, అందరూ ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. ఇట్లాంటి ఆర్సీ కార్లు అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మరి మర్చిపోకుండా మీ ఫేవరెట్ కార్ ఏదైనా ఉంటే అది కామెంట్లో కంపల్సరీ చెప్పండి. కొంచెం లేట్ అయినా సరే, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా జేసీబీ కార్ మొత్తం కామెంట్ చేసి నేను తీసుకొచ్చిన. మీ ఫేవరెట్ కార్ కూడా కొంచెం లేట్ అయినా కానీ తీసుకొస్తా. ఇక నెక్స్ట్ వీడియోలో మొదలుపెడదాం. బాయ్. లాస్ట్ వీడియోలో స్క్రీన్ పైన 2 కార్లను ఇచ్చినా కదా, దాంట్లో పేర్లు తెలిసిన వాళ్ళు కరెక్ట్ కామెంట్ చేయమని. కొంతమంది అయితే కరెక్ట్ కామెంట్ చేసిర్రు. ఇప్పుడు వాళ్ళ పేర్లు అయితే నేను షౌట్అవుట్ చెప్తున్నా. నాగమణి బోయ లింగమూర్తి, కేశబోయిన సోమయ్య, తగ్గేదే లేదే ఫ్రెండ్స్, సకినాల, దయశ్రీ, భానుప్రసాద్, బాలకృష్ణ గుడాల, కాసాల ముత్యాలు, బాబీ, ఎన్విఎం, నాని. థ్యాంక్ యూ ఇంత మంచి కామెంట్లు చేసినందుకు. ఈ వీడియోకి కూడా మంచి కామెంట్లు చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరు కూడా షౌట్అవుట్ చెప్తా.